జై హో ఆల్ గ్రేట్ లీడర్స్. నేను హైమావతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు హోస్టింగ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సెకండ్ సెషన్లో మన గ్రేట్ లీడర్, ట్రైనర్, మోటివేటర్ అయిన మిస్సెస్ వినోదిని మేడం గారు మనకి హెల్త్ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీ అందరి సహకారంతో నేను మేడంని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ప్లీజ్ వెల్కమ్ వినోదిని. వాయిస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ హైమావతి గారు. చాలా ఎక్సలెంట్ గా హోస్టింగ్ చేశారు. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న సంతోష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, జై హో ఆల్ గ్రేట్ లీడర్స్. దిస్ ఇస్ వినోదిని ఫ్రమ్ హైదరాబాద్. సో ఆల్ ఈ బైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మనం ఎవ్రీ టైమ్ ఒక హెల్త్ అనేది తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ని ఇవ్వాలి, అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మరి చాలా వరకు ఎందుకు ఇలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఈ రోజు మనము ఒక మంచి టాపిక్ తోటి నేను మీ ముందున్నాను. థైరాయిడ్ సమస్య. ఓకే, చాలా మందికి ఈ రోజు థైరాయిడ్ సమస్య వస్తుంది. సో దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్ రైట్ నౌ. ఓకే, సో వెల్కమ్ టు థైరాయిడ్ హెల్త్ అండ్ వెల్నెస్. సో దీని గురించి ఎంతో మందికి అవగాహన లేదు, చాలా మందికి సమస్యలు కూడా వస్తున్నాయి. సో అదేంటో మనం చూద్దాం. ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే షుగర్, బీపీ అనేది కామన్, రైట్? కానీ ఎక్కువగా వినిపించే ఇంకొక వ్యాధి ఏంటంటే థైరాయిడ్. ఓకే, సో ఇంతకు ముందు ఇలాంటి సమస్య లేదు, బట్ ఈ రోజు ఇది కామన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఓన్లీ మన ఇండియాలోనే మరి ఎంతమందికి ఈ థైరాయిడ్ సమస్య ఉంది అనేది ఒక చూస్తే ఒక సర్వే 42 మిలియన్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే 4,20,00,000 మందికి ఈ థైరాయిడ్ సమస్య ఉంది అని అర్థమైందనమాట. సో అంటే 1 మిలియన్ అంటే 10 lakh. సో అలా 4 crores 20 lakh అంటే 4,20,00,000 మందికి ఈ రోజు థైరాయిడ్ ఉంది. ప్రతి 10 మందిలో ఒక మహిళకి ఇది వచ్చే అవకాశం ఉందన్నమాట, వస్తుంది ఆల్రెడీ. ఓకే, సో అలా కాకుండా ఇంతకు ముందు మహిళలే దీని బారిన పడుతున్నారని అనుకున్నాం. ఇప్పుడు మగవాళ్ళు, పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ థైరాయిడ్ అనేది చిన్నగానే ఉంటుంది. ఓకే, కానీ మన బాడీలో అంటే టోటల్ గా హార్ట్ రేట్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, మెటబాలిజం కానివ్వండి, అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ కానివ్వండి, బాడీ టెంపరేచర్, అలాగే బ్లడ్ ప్రెషర్, మన ఎమోషన్స్ ని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఈ థైరాయిడ్ మాత్రమే. బాడీలో ప్రతి అవయవం కూడా చెప్పాలంటే ప్రతి కణాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే ఈ థైరాయిడ్ మనకు అంటే దీని ఇంపార్టెన్స్ అనేది చాలా మందికి తెలియదు. అది వచ్చాక నాకు థైరాయిడ్ ఉంది అని అనుకుంటారు. కానీ మరి థైరాయిడ్ సమస్య ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఈరోజు మన బాడీలో అతి ముఖ్యమైన భాగం ఈ థైరాయిడ్ గురించి మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే ఫీల్డ్లో వెళ్తే డెఫినెట్లీ ఎవరో ఒకరు మీకు కలుస్తూనే ఉంటారు. సో దాని గురించి మనం చూద్దాం. సో అండర్స్టాండింగ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ ఎలా ఉంటది అంటే ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంటది అన్నమాట. ఓకే, సో ఈ థైరాయిడ్ గొంతుకి ముందు భాగంలో 2 అంగుళాల సైజ్ లో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది మన గొంతు దగ్గర కొంతమందికి చూడండి ఎత్తుగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అంటే ఒక సర్కిల్ లాగా ఉంటుందన్నమాట. ఆడమ్ సర్కిల్ అని అంటారు. దాని కింది భాగంలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది అనమాట. దాన్నే తెలుగులో మనం గ్రంథి అంటాం. ఓకే, సో దీని వర్క్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో ఇక్కడ బాడీలో దీని పని ఏంటంటే, ఇది మనం బాడీలో మనం మామూలుగా ఆహారం అనేది తీసుకుంటాం కదా, ఈ ఆహారం ద్వారా తీసుకున్నటువంటి అయోడిన్, అంటే మనం తినే ఆహారంలో అయోడిన్ కూడా ఉంటుంది, రైట్. ఈ అయోడిన్ ఏం చేస్తుందంటే ఆ థైరాయిడ్ హార్మోన్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ థైరాయిడ్ గ్లాండ్ T3 ఇంకా T4 రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. మరి T3 అంటే ఏంటంటే ట్రై అయోడో థైరోలిన్ అంటాం. అలాగే T4 అంటే థైరాక్సిన్. ఈ రెండు రకాల హార్మోన్స్ ని థైరాయిడ్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. మరి T3 అండ్ T4 హార్మోన్స్ ఓన్లీ ఒక్క అయోడిన్ తేడా ఉంటది అనమాట. ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఓన్లీ ఒక 1 అయోడిన్ మాలిక్యూల్ అనేది తేడా ఉంటుంది. వాటి బయాలజికల్ స్ట్రక్చర్ అందుకే టోటల్ గా వేరైపోతుంది అనమాట. మరి థైరాయిడ్ నుంచి అంటే ఈ T3 ఇంకా T4 హార్మోన్స్ అనేది బాడీలో అంటే రిలీజ్ అయితే థైరాయిడ్ గ్లాండ్ నుంచి బాడీలో ఉన్న బ్లడ్ లో కలిసి మన బాడీలో ఉన్న ప్రతి కణానికి చేరుతాయి. ఓకే, మనం రోజు చేసే పనులకు కావలసినంత ఎనర్జీ అంతా కూడా ఎవరిస్తారు మన బాడీకి అంటే బాడీలో ఉన్న సెల్స్ లో తయారవుతుంది ఆ ఎనర్జీ. మరి ఈ సెల్స్ కూడా ఏం చేస్తాయి, మనం పీల్చుకున్న ఆక్సిజన్ మరియు మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే క్యాలరీస్ ఏదైతే ఉంటాయో ఈ క్యాలరీస్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. దీనినే మనం ఏమంటాం, మెటబాలిజం అంటాం. ఓకే, మన బాడీలో ఉన్న ప్రతి సెల్స్ లో ఎంత వరకు మెటబాలిజం జరగాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే థైరాయిడ్ హార్మోన్స్ మీద డిపెండబుల్ ఉంటది అనమాట. అంటే అందుకే థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీలో T3 ఇంకా T4 హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బాడీ మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, బాడీ మెటబాలిజం ఎలా స్లో డౌన్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఎక్కువగా ఎనర్జీ కావాల్సినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేయడం ద్వారా మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో మన బాడీలో సెల్స్ అనేది ఈ మెసేజెస్ ని పంపుతాయి అనమాట. అంటే బాడీకి ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి నువ్వు ఎక్కువగా థైరాయిడ్ ని రిలీజ్ చేయి అంటే థైరాయిడ్ గ్లాండ్ కి మెసేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు అది అవసరం లేనప్పుడేమో తగ్గిస్తుంది, అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా చేస్తుంది. మరి ఇలా బాడీలో ప్రతి సెల్స్ ని ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ని మరి ఇంకెవరు కంట్రోల్ చేస్తారంటే మెదడు, అంటే మన బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. మన బాడీ T3 ఇంకా T4 హార్మోన్స్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నాయి అంటే అప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని ఇది రిలీజ్ చేస్తుంది, అంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఇక్కడ తక్కువ పడుతుంది సో కాబట్టి నువ్వు ఎక్కువగా విడుదల చేయాలి అని ఎవరు చెప్తారు అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ కి చెప్తుంది. కానీ ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఎవరు అంటే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఈ థైరాయిడ్ గ్లాండ్ ని. అప్పుడు అది ఏం చేసావు, బాడీకి తక్కువ పడుతున్నాయి హార్మోన్స్, T3 T4 తక్కువ పడుతున్నాయి కాబట్టి నేను రిలీజ్ చేయాలి అని థైరాయిడ్ గ్లాండ్ అర్థం చేసుకొని అది రిలీజ్ చేస్తుంది బాడీకి ఎంత కావాలో అంత. ఒకవేళ అంటే ఇలా బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటే పిట్యూటరీ గ్లాండ్ తక్కువ TSH ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ తక్కువ ఉంది అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, TSH హార్మోన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఒక్కోసారి పిట్యూటరీ గ్లాండ్ మాట కూడా వినదు. ఓకే, అంటే అది కంట్రోల్ చేస్తుంది, TSH హార్మోన్ వచ్చి స్టిమ్యులేట్ చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఈ థైరాయిడ్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ మాట వినదన్నమాట. సో అప్పుడు ఈ TSH హార్మోన్ ని కూడా సిగ్నల్స్ అది పట్టించుకోకుండా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తే దాన్ని అంటే కావలసిన దానికంటే ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ చేయడం లేదా తక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల మనకు చాలా వరకు బాడీలో థైరాయిడ్ సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలాంటి సమస్యలు ఏంటి అనేది మనం చూద్దాం. కామన్ థైరాయిడ్ కండిషన్స్ ఏంటి అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి థైరాయిడిజం అంటాం, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం అని అంటాం అన్నమాట. ఓకే,
హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే ఈ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో T3 ఇంకా T4 ఇవి తక్కువగా ఉత్పత్తి కావడం, బాడీలో ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా, హైపర్ అంటేనే ఎక్కువ, హైపో అంటే తక్కువ అన్నమాట. ఓకే, సో హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ రెండు పరిస్థితులు మన బాడీలో మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సివియర్ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే సివియర్ డిజార్డర్స్ అనేది బాడీలో స్టార్ట్ అయిపోతాయి. సో ఈచ్ కండిషన్ ని మనం గనక అర్థం చేసుకుంటే ఈ థైరాయిడిజం గురించి అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనం బయటికి రావచ్చు అన్నమాట. ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది మనకి అంటే టోటల్ గా ఇన్సఫిషియంట్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి బాడీ మెటబాలిజం ఏమవుతుంది, స్లో డౌన్ అవుతుంది. అలాగే ఫ్యాటిక్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, వెయిట్ అనేది పెరుగుతుంది, డ్రై స్కిన్ అవుతుంది, కోల్డ్ కి సెన్సిటివ్ గా అయిపోతారు. ఓకే, బ్రెయిన్ లో కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది హైపోలైఫ్ అంటే చలి ఎక్కువగా ఉండాల్సి, ఇప్పుడు చలి మామూలుగా ఉంటే కూడా వాళ్ళకి ఎక్కువగా పెడతారంట చలి. ఇంకా ఏంటంటే జుట్టు రాలుతుంది, ఇంకా కాన్స్టిపేషన్ ఉంటుంది, అలసట ఉంటుంది ఎక్కువగా. ఇలాంటివి హైపోథైరాయిడిజం ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడిజం లో మనకు ఇక్కడ బరువు తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతుంది, వీళ్ళకు యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం వేడి ఉంటే కూడా తట్టుకోలేరు, ఎక్కువగా హీట్ అనిపిస్తుంది వాళ్ళకు. ఓకే, ఇలాంటివి అంటే చెమటలు ఎక్కువగా పడతాయి వాళ్ళకి. అలాగా ఆందోళన ఎక్కువ అవుతుంది, తొందరగా స్ట్రెస్ కి ఫీల్ అవుతారు, నిద్ర సరిగ్గా రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది హైపోథైరాయిడిజం లో ఉంటాయి. మరి ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా చూడాలి. రికగ్నిషన్ సిమ్టమ్స్ అన్న, మీకు ఎప్పుడైనా ఫ్యాటిక్ ఉంది, లో ఎనర్జీ ఉంది, అలాగే మీ వెయిట్ తక్కువగా సడన్ గా తక్కువగా అయిపోతుంది, లేదా బరువు ఎక్కువగా అయిపోతుంది. ఓకే, సో హెయిర్ లో ఏం చేంజెస్ అవుతున్నాయి మీకు, అది కూడా మీకు మీరు పట్టించుకోవాలి. అంటే సడన్ గా ఎక్కువగా హెయిర్ లాస్ అయిపోతుంది మీకు అంటే నాకేదో థైరాయిడ్ సమస్య ఉంది. చూడండి చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంది అనుకోండి, ఆ లేదా లో ఎనర్జీ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ అన్ని టెస్టులతో పాటు థైరాయిడ్ టెస్ట్ చేయించమని చెప్తారు. ఓకే, ఎందుకంటే ఈ థైరాయిడ్ అప్పర్ ఇంకా లో డౌన్ ఇలా అయినప్పుడు కంటిన్యూగా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకు డెఫినెట్లీ సజెషన్ చేస్తారనమాట, మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోమని. అందుకే మనం ఏమంటామంటే రెగ్యులర్ చెకప్ ఏదైతే ఉందో బాడీ చెకప్, టోటల్ బాడీ చెకప్ అనేది ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఏ హాస్పిటల్లో అయినా సరే మీరు 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి అన్ని టెస్టులు చేయించుకుంటే మన బాడీ గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది అన్నమాట. బాడీ చాలా రకాలుగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కానీ మనం పట్టించుకోము. సో ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. సో మనము అలాంటి ప్రాబ్లమ్స్ అనేది పట్టించుకోమన్నమాట, రైట్? సో పట్టించుకున్నప్పుడు ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బాడీ సిగ్నల్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటది. ఇప్పుడు ఎనర్జీ లో అయిందంటే నాకు ఎందుకు ఎనర్జీ లో అయింది, నాకు చేత కావడం లేదు అని పట్టించుకోరు అనమాట. ఎవ్రీ టైం మీకు లో ఎనర్జీ ఉంది అంటే డెఫినెట్లీ యూ కెన్ గో టు చెకప్. అలాగే మీ వెయిట్ లాస్ అయిపోతుంది సడన్ గా అంటే కొంతమంది ఆ వెయిట్ లాస్ మంచిగానే అవుతుందిలే అనుకుంటారు, వెయిట్ పెరిగితే మాత్రం టెన్షన్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా సడన్ గా ఇంక్రీజ్ అవుతుంది, సడన్ గా డిక్రీజ్ అవుతుంది అంటే మీరు మీ బాడీ వార్నింగ్ సైన్స్ ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎసెన్షియల్ డయాగ్నోస్ అనేది టైమ్లీ మనం చేసుకోవాలి. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది థైరాయిడ్ హెల్త్ కండిషన్స్ లో మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిమ్టమ్స్ డెవలప్ అవుతూనే ఉంటాయి, మీరు పట్టించుకోకపోతే గ్రాడ్యువల్లీ అది ఇంకా ఎక్కువగా అయిపోతుంది. సో సీరియస్ కండిషన్స్ లోకి మనం వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే అవుతుంది. సో మీకు వెయిట్ చేంజెస్ అవుతుంది, మూడ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అలాగే డ్రై స్కిన్ అవుతుంది మీరు అన్నప్పుడు కంపల్సరీ మనం వార్నింగ్ సైన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ
మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రివెన్షన్ అనేది మనం చేసుకోవాలి కంపల్సరీ. ఒక థైరాయిడ్ గురించి, ఒక హెల్త్ దాని గురించి అండర్స్టాండ్ అనేది మనం చేసుకున్నట్టయితే ముందు ముందు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకు మల్టీ ఇంటర్ కనెక్టెడ్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి థైరాయిడ్ ఫంక్షన్ లో ప్రాబ్లమ్స్. అంటే దీంట్లో ఏముంటుందంటే మనకి అయోడిన్ లోపం ఉంటుంది చాలా మంది. ఓకే, సో అయోడిన్ లోపం ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ తీసుకుంటాం మనం. అంటే మన బాడీలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, బయట నుంచి వచ్చే అంటే యాంటీబాడీస్ ఉంటాయి. అవి బయట నుంచి వచ్చే ఏదైతే ఫారిన్ పార్టికల్స్ ఉంటాయో వాటి మీద అటాక్ చేసి మన బాడీని అవి కాపాడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే, యాంటీ ఆక్సిడెంట్స్ అవి సారీ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, మన బాడీ మీద కూడా అది రికగ్నైజ్ చేయదు అనమాట. అది కూడా ఫారెన్ దే అనుకుంటుంది, అనుకొని అటాక్ చేస్తాయి. ఇలా థైరాయిడ్ మీద మన యాంటీబాడీసే మన శరీరంలో ఉందే మన మీద అటాక్ చేయడం ఆటో ఇమ్యూన్ అంటాం. దాని వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. అంటే ఫాదర్ కి లేదా మదర్ కి, తాతయ్యకి, అమ్మమ్మకి, నానమ్మకి, ఇలా వంశంలో మన తాత ముత్తాతలకి ఎవరికి ఉన్నా సరే అదేమవుతుందంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెస్ ఎక్కువగా మీరు లోన్ అవుతున్నారు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి మీకు అన్నప్పుడు ఖచ్చితంగా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కొన్ని రకాల డిసీజెస్ కి. టాటల్ లాంగ్ టర్మ్ పీరియడ్ లో మెడికేటెడ్ లో ఉంటారు, అంటే మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మీకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనకి మన పర్సనల్ గా మనకి ఎలా ఉంది ప్రాబ్లమ్స్ అనేది, మన లైఫ్ స్టైల్ చాయిసెస్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకొని ఒక మెడికల్ గైడెన్స్ కూడా మీరు తీసుకొని, అంటే మీకు టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందా లేదా అనేది కూడా మనం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ టెస్ట్ చేశాక ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ మనం దాని గురించి ప్రికాషన్ అనేది తీసుకోవాలి. అలాగే స్ట్రెస్ లైఫ్ స్టైల్ మనం కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మందికి స్ట్రెస్, డబ్బులు ఎక్కువగా ఉన్నా స్ట్రెస్ ఉంటుంది, డబ్బులు లేకపోయినా స్ట్రెస్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు మనం స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లం అయితే మనకు ఉన్నాయి, రైట్. సో ఇలాంటి స్ట్రెస్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లో డిస్టర్బెన్సెస్ అవుతాయి. సో దాని వల్ల ఇంకా చూస్తే గనక మీ ఆహారం లో న్యూట్రిషన్ లేదు అసలుకి. ఏదో అన్నం తింటున్నాం, పప్పు తింటున్నాం, ఒక కూర తింటున్నాం, చట్నీ తింటున్నాం, అంతే. అంటే మీరు సలాడ్ తినట్లేదు, ఫ్రూట్స్ తినట్లేదు, నట్స్ తినట్లేదు. అంటే మీ ఆహారంలో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ ఫోలిక్ యాసిడ్స్ ఇలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఏది కూడా మీరు లేకపోతే దాన్ని అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలని చెప్తాము. సో సమతుల్య ఆహారం లేదు అంటే దట్ ఈస్ కాల్డ్ పూర్ డైట్. సో ఈ పూర్ డైట్ ఇంకా మన హ్యాబిట్స్ కూడా కరెక్ట్ గా ఉండవు. అంటే టైం కాని టైంలో మనం మీల్స్ చేస్తూ ఉంటాం. అంటే ఏదో మధ్యాహ్నం భోజనం 4 o'clock చేస్తారు, అదర్వైజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, మార్నింగ్ బదులు డైరెక్ట్ గా 12 o'clock అన్నం తింటారు. ఓకే, రాత్రి మళ్ళీ డైరెక్ట్ 11 o'clock తింటారు. అంటే ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ గ్లాండ్స్ మీద, మీ థైరాయిడ్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే స్మోకింగ్ ఒకవేళ మీరు చేస్తూ ఉంటే గనుక స్మోకింగ్ ప్రభావం కూడా ఉంటుంది. ఇంకా నిద్ర సరిగ్గా పోము మనం. యాక్చువల్ జనరల్ గా చెప్పాలంటే చాలా మందికి నిద్ర సమస్య ఉంటుంది. అంటే 12 o'clock 1 o'clock వరకు ఫోన్లలో ఉండడం ఈ రోజు నార్మల్ అయిపోయింది అనమాట. చాలా నార్మల్, ఇట్స్ వెరీ నార్మల్. ఇంతకు ముందు ఫోన్ లేనప్పుడు ఎలా అంటే మనం మెడిటేషన్ చేసో ఏదో 9 o'clock 10 o'clock పడుకునే వాళ్ళు. సో మార్నింగ్ ఎర్లీ అవర్స్ అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అని చెప్తామన్నమాట. అంటే తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి, దిస్ ఈస్ ద హెల్దీ హ్యాబిట్. కానీ ఈ రోజు దానికి రివర్స్ అయిపోయింది. ఏమైంది అంటే లేట్ గా పడుకోవడం, లేట్ గా లేవడం. దాని వల్ల టోటల్ మన బాడీలో ఉన్న ప్రతి అవయవం పని మర్చిపోయింది. అది మన బాడీలో అవయవాలు వాటి పని అవి మర్చిపోతున్నాయి. మర్చిపోవడానికి కారణం మనమే. సో అలా మర్చిపోవడం వల్ల ఏమవుతుంది, దాంట్లో డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే అవి ఏం చేయాలో వాటికి అర్థమవుతుంది. అర్థం కానందుకు
డిసీజెస్ స్టార్ట్ అయిపోయిన అప్పుడు మనం వెళ్ళి ఈ టెస్టులు ఆ టెస్టులని చూయించుకొని అరే నాకు ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందని అనుకుంటాం, కానీ వచ్చింది మన వల్లనే అనే విషయం మనకే అర్థం కాదు, రైట్? సో అందుకని మనం ప్రాపర్ హెల్దీ హ్యాబిట్స్ అనేది అలవర్చుకుంటే మనము మెడిసిన్ లేకుండానే క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకా హార్మోనల్ జెనెటిక్ మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఇన్ఫ్లక్చుయేషన్ అనేది ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మోనోపాజ్ స్టేజ్ లో కూడా ఎవరైతే ఉమెన్ 50 years క్రాస్ అయినప్పుడు వెళ్ళే స్టేజ్ పీరియడ్ స్టాప్ అయి ఆ పీరియడ్ స్టాప్ అయినప్పుడు ఆ స్టేజ్ ని మనం మోనోపాజ్ అంటాం. అలాంటి మోనోపాజ్ స్టేజ్ లో కూడా ఈ థైరాయిడ్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్యూబర్టీ అంటే ఎవరైతే 18 years క్రాస్ అవుతారో వాళ్ళు యంగ్ ఏజ్ లో స్టార్ట్ అయిపోతాయి. సో అలాంటి సమయంలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని అంటాం, రైట్? సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉందన్నమాట. అలాగే మనము ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ మన శరీరంలో అయ్యిందో మరి ఏమవుతుంది మనకి అంటే కంపల్సరీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బాడీ మీద మన డైలీ లైఫ్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, ఫ్యాటిక్ అనేది తగ్గిపోవడం, బ్రెయిన్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం, ఎమోషనల్ గా చాలా ఇన్స్టెబిలిటీ అయిపోవడం. ఓకే, అంటే ఏ పని చేయబుద్ధి కాదంతే, ఇంకా అసలు అలసట ఉంటుంది, యాక్టివ్ గా ఉండదు, కొంచెం లేజినెస్ అనేది వచ్చేస్తుంది అనమాట బాడీలో. లేవబుద్ధి కాకపోవడం, అరే ఈ పని చేయాలా ఆ పని చేయాలా, పోస్ట్ పోన్ చేస్తుంది, చేద్దాంలే చూద్దాంలే ఎందుకు ఇదంతా మనకు, ఇలా అంటే ఎమోషనల్ గా కూడా చాలా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. ఓకే, క్రానిక్ ఫ్యాటిక్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ అనేది లోపిస్తుంది. ఓకే, ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది వాళ్ళ లోపల, రైట్? సో అలాగే ఇంకేదైనా సింపుల్ టాస్క్ ఇస్తే కూడా ఆ టాస్క్ చేయలేకపోతారు. ఓకే, ఇంకా చాలా వాళ్ళకి మోటివేషన్ అనేది ఇస్తూ ఉండాలి, మీరు చేయగలుగుతారు, చేస్తారు, ఏం కాదు, మీ హెల్త్ బాగవుతుంది, ఇలా ఎవ్రీ టైం మనం చెప్పాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. డైలీ వర్క్ లో ఛాలెంజెస్ వస్తాయి వాళ్ళకి, ఇంట్లో పనులలో కూడా పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది వర్క్ చేయడం కూడా. ఓకే, సో అలాగే మూడ్ మీద కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, యాంగ్జైటీ చాలా అవుతుంది వాళ్ళకి, డిప్రెషన్ వస్తుంది. ఓకే, ఇరిటబిలిటీ అంటే ఇరిటేట్ అవుతారు, చిన్న చిన్న విషయాలకు కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు అనమాట. మెంటల్ గా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ రిలేషన్షిప్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్, వాళ్ళ క్వాలిటీ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. థైరాయిడ్ ఇంత ఇంత ఉంటది, థైరాయిడ్ అంటే ఆ థైరాయిడ్ ఉందిలే అనుకుంటాం కదా, కానీ అలా కాదనమాట. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, దాన్ని తెలుసుకున్నప్పుడు ఇంత ఉందా అని అనిపిస్తుంది మనకి. ఓకే, ఎస్, సో థైరాయిడ్ డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెన్స్ ఆఫ్ డయాగ్నోస్. సో ఎర్లీ డిటెక్షన్ థైరాయిడ్ డిజార్డర్ ఉంది అని అంటే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు, TSH టెస్ట్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్. అలాగే T3 టెస్ట్ అంటాం, అంటే ట్రై అయోడిన్ థైరోనిన్ అనేది, T4 అనేది థైరాక్సిన్. ఈ మూడు కూడా లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా అర్థమవుతుంది అనమాట. డయాగ్నోస్ చేసి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది అనేది వాళ్ళు చూస్తారు. అంటే ఎంత హార్మోన్ ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుంది, ఎంత రిలీజ్ అవుతుంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందా, ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉందా అనేది టెస్ట్ చేస్తారు. అప్పుడు మనకు ఇది హైపర్ థైరాయిడిజం ఉందా, హైపో థైరాయిడిజం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో అలాంటి టెస్ట్ అయితే డెఫినెట్లీ మనం చేసుకోవాలి. మరి మన హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం మార్చుకోవడం ద్వారా ఇలాంటి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనం తొందరగా రికవరీ అనేది అవ్వచ్చు అనమాట. ఇది పెద్ద సమస్య కాదు, మన చేతుల్లోనే ఉంటుంది. మనం కంపల్సరీ ఒక థైరాయిడ్ వెల్నెస్ అనేది మీరు స్టార్ట్ చేస్తే థైరాయిడ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. మన డైలీ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి. అలాగే మన బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఒక నరిష్మెంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ గా న్యూట్రిషన్ తీసుకోవాలి, హైడ్రేషన్ తీసుకోవాలి. న్యూట్రిషన్ అంటే నేను చెప్పాను కదా, టోటల్ గా
మీలో దాంట్లో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్, కార్బ్స్, ఓకే, ఫోలిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా మీ ఆహారంలో ఉండాలి. అలాగే హైడ్రేషన్ అంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. 3 to 4 లీటర్స్ అని సఫిషియంట్ వాటర్ ఇంటేక్ అనేది బాడీకి ఉండాలి. ఓకే. సో అలా ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్ గా ఉండాలి. ఇదైతే మనం ఎప్పుడు చెప్తాం. ఇప్పుడు మన పూర్వకాలంలో యోగా గురించి చెప్పేవాళ్ళు, యోగా చేయాలి మీరు. ఇప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ వచ్చింది, కానీ పూర్వకాలంలో ఎలా యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. యోగా ద్వారా సైంటిఫికల్ గా ప్రతిది కూడా తగ్గుతుంది రోగాలు. అది కూడా ఇప్పుడు మనం అన్నం ఎలా తింటాం, రోజు 3 పూటలు ఎలా తింటాము, అది ఎంత బాడీకి అవసరం. ఫుడ్ లేకపోతే మనకి ఎనర్జీ లేదు, రైట్? సో ఫుడ్ లేకపోతే మనం ఏం చేయలేము కదా. ఖచ్చితంగా మనం ఫుడ్ తినాల్సింది 3 పూటలు. అలాగే మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా కంటిన్యూగా వర్క్ చేయాలి. అలాగే అది ప్రాపర్ వేలో వర్క్ చేయాలి కాదు, ప్రాపర్ వేలో వర్క్ చేయాలి అంటే మన బాడీకి కంపల్సరీ ఎక్సర్సైజ్ ఇంకా యోగా అనేది కంపల్సరీ. అంటే ఏదైనా ఇప్పుడు థైరాయిడ్ గురించి చెప్తున్నాం, ఇంతకుముందు మన వెరికోస్ వెయిన్స్ గురించి చెప్పాం, మోనోపాస్ చెప్పాం, పిసిఓడి, అలాగే సో మెనీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, ఏది ఉన్న డిసీజ్ మన బాడీకి ఏ రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా మనం అంటే న్యూట్రిషన్, హైడ్రేషన్, ఎక్సర్సైజ్, యోగా ఇవి ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన డైలీ లైఫ్ లో మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అంటే కొంతవరకు మనం ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మన మైండ్ ని ఎప్పుడూ కూడా ప్యూర్ గా పెట్టుకోవాలి. అంటే పాజిటివ్ అనేది ఎవ్రీ టైం మనం ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఈ రోజులలో ఏమైంది అంటే మన జాబ్ టార్గెట్స్ కానివ్వండి, జాబ్ ఛాలెంజెస్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ కు చూసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు సమ్ ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే కొంతమందికి టార్గెట్స్ ఉంటాయి. లైఫ్ లో నాకు ఇది కావాలి, అది కావాలి, ఓకే, డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఛాలెంజెస్ చాలా ఉంటాయి లైఫ్ లో. హౌస్ వైఫ్ ఉంటే ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలాగే జాబ్ చేసే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు, వాళ్ళు కూడా ఇంటిని, ఫ్యామిలీ గోల్స్ ఎలా పూర్తి చేయాలి, ఎన్నో రకాల సమస్యలు. మనిషి అంటేనే పెద్ద సమస్యలు ఉంటాయి. మరి అలాంటి లైఫ్ ఈ రోజు మనం జీవిస్తున్నప్పుడు మనం ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ హైడ్రేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, అలాగే మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ లైఫ్ ని ఈజీగా డీల్ చేయొచ్చు. అలాగే మీ క్వాలిటీ స్లీప్, ఈ రోజు ఉన్న సమస్యలు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సమస్యల వల్ల మనకి ఏమైంది అంటే నిద్ర సరిగ్గా నిద్రకు దూరం అయిపోయాం. ఓకే. కానీ మీరు నిద్ర కూడా కరెక్ట్ గా పోవాలి అంటే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. సో అప్పుడు క్వాలిటీ స్లీప్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు బ్యాలెన్స్ గా చేసినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడైతే ఉంటుందో, ఎనీవే ఏదైనా సరే, సారీ, ఏ సమస్య వచ్చినా బాడీకి రికవరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో స్పెషల్ గా థైరాయిడ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ ఇవైతే మీ లైఫ్ లో భాగంగా చేసుకోవాలి. అప్పుడు రికవరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే కార్టిసాల్ లెవెల్స్ ఉంటాయో అవి కూడా రొటీన్ లోకి వచ్చేస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా అవుతుంది. ఓవరాల్ గా థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఈజీగా స్టార్ట్ అయిపోతుంది, అంటే చాలా బాగా అయిపోతుంది. మరి మనం అంటున్నాము బాగా నిద్రపోండి, న్యూట్రిషన్ తీసుకోండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రైట్? అలాగే మీరు క్వాలిటీ స్లీప్, మెడిటేషన్ ఇవన్నీ ఊరికనే ఎక్కువ కూర్చుంటూ వస్తాయా? మరి నేను పడుకున్నా నిద్ర రావట్లేదు అంటారు. అవునా, నాకున్న స్ట్రెస్ ఇలా ఉంది అంటారు. మెడిటేషన్ కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు అంటారు. అలాగే యోగా చేయమంటే నాకు చేత కావడం లేదంటారు. మరి ఇలాంటి సమస్యలకి మనం మెడిసిన్ తోటి మెడిసిన్ అయితే మనం తీసుకుంటూనే ఉంటాం లైఫ్ లో భాగంగానే. ఎందుకంటే థైరాయిడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. దాంతో పాటు ఒక సపోర్టింగ్, అంటే ఒక వెల్నెస్ సపోర్ట్, అలాగే ఒక హోలిస్టిక్ వెల్నెస్ అనేది మనకి
బయోమాగ్నెటిజం ద్వారా అందజేయొచ్చు. దీన్నే మనం మ్యాగ్నెటిక్ థెరపీ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఒక సపోర్టింగ్ థెరపీ. ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. మీకు డాక్టర్ ఏదైతే మెడిసిన్ ఇస్తారో థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని మీరు కంటిన్యూ చేయాలి. దాంతో పాటు ఒక సపోర్టింగ్ గా మనకు ఇప్పుడు మనం చెప్పాం కదా, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నిద్ర కరెక్ట్ గా పోవాలి, స్ట్రెస్ అనేది తక్కువగా అవ్వాలి, మీ మైండ్ అనేది పాజిటివ్ గా ఉండాలి అంటే మనకు ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఆ విధంగా యూజ్ అయితే అవుతుంది. సో దీంట్లో మనకి మ్యాట్రెస్ వస్తుంది, అలాగే పిల్లో ప్యాడ్ వస్తుంది, దాంతో పాటు వాటర్ ఎనర్జీ ప్యాడ్ వస్తుంది, చేతికి పెట్టుకునే బెల్ట్ వస్తుంది. ఇవన్నీ ఒక కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్ ని మీరు వాడారు అంటే కంపల్సరీ ఒక కాంప్లిమెంటరీ వెల్నెస్ అప్రోచ్ అనేది మీకు ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్స్ ఏం చేస్తాయంటే మీ బాడీలో న్యాచురల్ గా మీ బాడీని న్యాచురల్ బ్యాలెన్స్ గా అవ్వడానికి అది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. దాని వల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మీకు రిలాక్సేషన్ వస్తుంది, మీ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీని వల్ల ఏదైతే బాడీలో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇన్బ్యాలెన్స్ అవుతుందో, ఏదైతే హార్మోన్స్ T3 T4 హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయో ఆ ఫ్లక్చువేట్ ని తిరిగి రీస్టోర్ చేయడానికి ఈ బయోమాగ్నెటిజం అనేది హెల్ప్ చేస్తుంది. మ్యాట్రస్ ఏం చేస్తుంది అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీలో అంటే మ్యాగ్నెట్స్, నియోడియం మ్యాగ్నెట్స్ అని ఉంటాయి దాంట్లో. సో మన బాడీలో పడుకున్నప్పుడు మన బ్లడ్ లో 4 గ్రాముల ఐరన్ కి ఈ నియోడియం మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ అయ్యి పుష్పుల్ మూవ్మెంట్ అయ్యి బాడీలో రక్త ప్రసరణ అనేది పల్చగా తయారై మన బాడీలో ఉన్న 78 ఆర్గాన్లకు ఈజీగా బ్లడ్ ఫ్లో అనేది అవుతుంది. అలాగే ఆక్సిజన్ అనేది ప్రాపర్ గా అందుతుంది ప్రతి ఒక్క ఆర్గాన్ కి. ఓకే, అలాగే మనం తాగే నీళ్ళు ఏదైతే వాటర్ ఎనర్జీ ప్యాడ్ ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదా స్టీల్ బాటిల్ కానీ లేదా మనకి రాగి బాటిల్, గాజు బాటిల్ దేనికైనా మీరు అది చుట్టేసినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్లు మ్యాగ్నటైజ్డ్ అవుతాయి. అంటే ఈ రోజులలో మనం త్రాగే నీళ్ళు ఎలా ఉన్నాయంటే పూర్తిగా హార్డ్ వాటర్ తాగుతున్నాం. కానీ ఈ నీళ్లు పల్చగా ఉన్నప్పుడు మాత్రమే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి కూడా 80% వాటర్ కంటెంట్ అనేది అందాలి. ఎందుకంటే బాడీలో జీవన క్రియలు కరెక్ట్ గా జరగడానికి. మరి అందుకే ఇలాంటి గ్లాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ప్రాపర్ గా పనిచేయాలి అంటే 80% వాటర్ అనేది బాడీకి కావాలి. కానీ ఈ రోజులలో మనం హార్డ్ వాటరే తాగుతున్నాం, ఆరో వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ ఉన్న నీళ్లు తాగుతున్నాం కాబట్టి బాడీకి ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని మనము బయోమాగ్నెటిజం ద్వారా ఆ వాటర్ ని పల్చగా తయారు చేసి ఆ నీళ్ళని మనం తాగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ప్రతి సెల్ కి కూడా 80% వాటర్ అంది మెటబాలిజం అనేది బాడీలో క్లియర్ అవుతుంది, కరెక్ట్ గా అవుతుంది. ఓకే, సో అలాగే మనం చేతికి పెట్టుకునే బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా నియోడియం మ్యాగ్నెట్స్ ఉంటాయి. మరి అది రేడియేషన్ ప్రభావం కూడా మన బాడీలో పడి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది అప్పుడు కూడా తగ్గిపోతుంది కాబట్టి దానికి స్ట్రెయిన్ అనేది అవుతుంది అనమాట, ప్రెషర్ వస్తుంది. సో అందుకని మనం ఎవ్రీ టైమ్ ఫోన్ అయితే మన డైలీ లైఫ్ లో అది భాగమే అయిపోయింది. ఎవరు కూడా ఫోన్ పక్కకు పెట్టే పరిస్థితే లేదు, రైట్? సో దాంట్లోనే అన్ని మనం అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈజీ వే ఏమైంది అంటే మనకి టోటల్ గా ఫోన్ అనేది మన లైఫ్ లో భాగమైంది. సో కానీ దాని వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల ఇలాంటి సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఒక బెల్ట్ మీరు పెట్టుకున్నారు, రిస్ట్ బెల్ట్, సో దాంట్లో కూడా నియోడియం మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో దాన్ని మనకు రేడియేషన్ ప్రభావం నుంచి అది కాపాడుతుంది. ఇలా మ్యాగ్నెటిక్ థెరపీ అనేది మీకు ఎనర్జీ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంటరాక్ట్ చేస్తుంది బాడీ తోటి. అలాగే బయో ఎలక్ట్రిక్ సిస్టమ్స్ అన్ని కూడా సపోర్ట్ చేసి మీకు రిలాక్సేషన్ ఇస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ ని బ్యాలెన్స్ గా చేయడానికి న్యాచురల్ గా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ బయోమాగ్నెటిజం. ఓకే, అలాగే హోలిస్టిక్ వెల్నెస్ అని అంటాం. హోలిస్టిక్ వెల్నెస్ అంటే ఈ బయోమాగ్నెటిజం ని మీరు మైండ్ఫుల్నెస్ అంటే బ్యాలెన్స్డ్ గా మీరు ఒక న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, ఒక క్వాలిటీ స్లీప్ తీసుకోవడానికి అంటే మీరు తిన్న ఆహారం కూడా బాడీకి అందాలి కదా. ఇప్పుడు న్యూట్రిషన్ తీసుకుంటున్నారంటే మీరు ఒక పక్క రేడియేషన్ లో ఉన్నారు, అయినా కూడా మీరు ఒక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నారంటే బాడీకి అందుతుంది అంటే అందదు. ఎందుకంటే రేడియేషన్ అక్కడికక్కడే మీకు అందకుండా చేసేస్తుంది అనమాట.
కానీ మీరు బయోమాగ్నెటిజం లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటే కూడా బ్యాలెన్స్డ్ గా బాడీకి అందుతుంది. మీరు నిద్రపోయినప్పుడు ఒక క్వాలిటీ స్లీప్ అనేది మీకు అది మెన్షన్ చేస్తుంది. ఓకే, సో అలా మనకి ఈ థైరాయిడ్ హెల్త్ ఓవరాల్ గా తగ్గించడానికి బయోమాగ్నెటిజం అనేది మనకి సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఇంకా మనం చూస్తే గనక ఒక సక్సెస్ స్టోరీ అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అంటే మనం అంటుంటాం కదా, మనం బయోమాగ్నెటిజం ద్వారా ఎలా మనకి సమస్యలు తగ్గిపోతాయి, రైట్? మరి ఈ బయోమాగ్నెటిజం ఏదైతే ఉందో మనకి ఈబైటోరియం సమర్పిస్తుంది ఈ బయోమాగ్నెటిజం అనేది. మరి ఈ కిట్ వాడడం ద్వారా ఎంతో మందికి థైరాయిడ్ సమస్యల నుంచి వాళ్ళు విముక్తి లభించింది. మరి అలాంటి ఒక టెస్టిమోనీ కూడా మనం ఈ రోజు చూద్దాం లైవ్ గా. ఓకే, 1 minute. One minute. Good morning, all of you. This is Vinodini from Hyderabad. So, నేను ఒక ఫ్రెండ్కి ఇది ప్రోడక్ట్ ఈబైటోరియం ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సో వారి ద్వారా మనము ఆ రిజల్ట్ ఏంటో ఈరోజు చూద్దాము. సో నమస్తే బాగున్నారా? సో మీకు ఈబైటోరియం ప్రోడక్ట్ మేము ఇచ్చాము. సో దానివల్ల మీకు రిజల్ట్ ఏమి వచ్చింది, అలాగే దాని గురించి మీరు చెప్పండి. ఎప్పటి నుంచి వాడుతున్నారు ఏంటని? నా పేరు లావణ్యం. నేను హైదరాబాద్ మెడికల్ నుంచి వచ్చాను. సో నేను ఈబైటోరియం ప్రోడక్ట్ తీసుకోబట్టి మార్చి నుంచి వాడుతున్నాను నేను. సో నాకు అప్పటి నుంచి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే కొన్ని సంవత్సరాల నుంచి. సో నేను అప్పటి మెడిసిన్ యూజ్ చేసేదాన్ని, 100 mcg వరకు యూజ్ చేసేదాన్ని. సో ఈ 3 months నుంచి నేను ఈ ఈబైటోరియం వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. రీసెంట్ గా టెస్ట్ చేయించుకున్నాను. చేయించుకుంటే డాక్టర్ అన్నారు మీరు 100 mcg అవసరం లేదు, 25 తీసుకోండి చాలు, చాలా నార్మల్ గానే ఉంది అని చెప్పేసి అన్నారు అనమాట. సో నాకు ఈ విషయాలు అయితే థైరాయిడ్ విషయాలు మంచి రిజల్ట్ వచ్చింది నాకు. అలాగే బ్లడ్ హిమోగ్లోబిన్ కూడా టెస్ట్ చేయించుకున్నాను, చాలా రోజులు అయిపోయిందని. సో అది కూడా నాకు లేడీస్ కి ఎంతవరకు అయితే పర్సెంటేజ్ ఉండాలో అంతా నాకు ఉందని చెప్పారు. 10% వరకు హిమోగ్లోబిన్ ఉందని చెప్పారు. సో అలాగే నాకు అప్పుడప్పుడు అట్లా హెడేక్ రావడము చాలా ఈజీగా అనిపించేది. సో ఈ ఈబైటోరియం బెల్ట్ అనేది యూజ్ చేసేదాన్ని, అది ఐస్ దగ్గర పెట్టుకోవడము అట్లా రిలాక్స్ అయ్యేదాన్ని, చాలా నార్మల్ అనిపించేది. అలాగే మ్యాగ్నెట్స్ కాయిన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా నేను యూజ్ చేస్తున్నా. అవి మసాజ్ చేసుకోవడం కానీ ఇయర్స్ పెట్టుకోవడం అలా యూజ్ చేస్తున్నా, చాలా మంచి అనిపిస్తుంది. అట్లా టాబ్లెట్స్ జోలికి వెళ్ళకుండా ఈ ఈబైటోరియం అనేది చాలా గొప్ప ప్రోడక్ట్ అని నేను చెప్తున్నాను. సో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నాకు తెలిసిన 10 మందికి నేను దీన్ని షేర్ చేస్తాను. ఎక్సలెంట్, వండర్ఫుల్ లావణ్య గారు. చూసారా అందరు కూడా. సో ఈబైటోరియం అనేది మీరు ఏ విధంగా వాడచ్చు. దీంట్లో 200+ డిసీజెస్ ని తగ్గించే ఒక అద్భుతమైన సంజీవని అని చెప్పొచ్చు. ఎస్, సో మనం ఈ స్టెప్ బై స్టెప్ థైరాయిడ్ వెల్నెస్ ఒక విక్టరీ లాగా జయించే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కానివ్వండి, మైండ్ఫుల్ లివింగ్ కానివ్వండి, ఎంతో మందికి ఈరోజు ఈబైటోరియం ప్రోడక్ట్ ద్వారా వాళ్ళ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎందుకు అంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది తగ్గించుకుందనమాట. సో ఇలాంటి ఎన్నో రకాల స్టోరీస్ అనేది మనకు ఉన్నాయి, రైట్? సో అలాగే మనకి మరి కొన్ని కీ టేక్అవేస్ అనేది మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవాలి. మీ థైరాయిడ్ హెల్త్ అనేది ఒక లైఫ్ లాంగ్ జర్నీ అని చెప్పొచ్చు. ఓకే, సో దాంట్లో మీరు కన్సిస్టెంట్ అవేర్నెస్ తీసుకోవడం, అలాగే హెల్దీ హ్యాబిట్స్ ని అలవర్చుకోవడం మీరు కంపల్సరీ చేసుకుంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మీరు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో నాలెడ్జ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి, హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి.
ఫ్రీక్వెంట్లీ మీ రెగ్యులర్ మానిటరింగ్ అనేది చేయాలి. అంటే 3 మంత్స్ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. ఆ లెవెల్స్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. T3 ఎలా ఉంది, T4 ఎలా ఉంది, TSH ఎలా ఉంది అనేది రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే మనం ఎప్పుడూ చెప్తుంటాము, న్యూట్రిషన్ మీరు బ్యాలెన్స్ పెట్టుకోండి, హైడ్రేషన్ తీసుకోండి, అలాగే స్ట్రెస్ లెవెల్స్ మీరు తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, రైట్? సో ఇవన్నీ చూసి ఎర్లీ అవేర్నెస్ సిమ్టమ్స్ మాత్రం అది చాలా క్రూషియల్ అంటాం, అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అనిపించింది కొన్ని సిమ్టమ్స్ అంటే డెఫినెట్లీ మీరు దాని గురించి ఇమీడియట్ గా టెస్ట్ అనేది చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ థైరాయిడ్ ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు, అది ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అని మనకు అనిపిస్తుంది. కానీ థైరాయిడ్ ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి మీరు చూడండి. ఓకే, ఎందుకంటే అది మెటబాలిజం ని, అంటే బాడీలో ఉన్న ఏదైతే జీవన క్రియలు ఉంటాయో వాటిని అదే కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ థైరాయిడ్ హార్మోన్స్ T3 T4. అలాగే మన బాడీలో ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో వాటిని కూడా అది ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన హార్ట్ రేట్, ఆ గుండె యొక్క పనితీరు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన బాడీ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. అలాగే మెదడు కానివ్వండి, మసిల్స్ కానివ్వండి, అంటే బ్రెయిన్, మసిల్స్, అలాగే మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మరి థైరాయిడ్ సమస్యలు లేడీస్ లో ఎందుకు ఎక్కువగా వస్తాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బాడీలో. అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది లేడీస్ లో ఉంటుంది. అలాగే మోనోపాజ్ స్టేజ్ అనేది లేడీస్ లో ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా లేడీస్ లో వస్తాయి. కాబట్టి థైరాయిడ్ అనేది లేడీస్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మరి దీంట్లో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అది కూడా చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. సో ఆరోగ్యం గురించి ఒకసారి, అంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, అయోడిన్ ఉన్న ఆహారం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎవరికైతే థైరాయిడ్, మీరు వెళ్ళి చెప్పారనుకోండి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని, ఎవరైనా మీకు చెప్తారో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ లో కానీ, మీరు ఏం చెప్పాలి వాళ్ళకంటే మీరు అయోడిన్ ఉన్న ఆహారం తీసుకోండి. అలాగే ఎగ్స్ తింటే కూడా కొంతవరకు బెటర్ ఉంటుంది. అలాగే ఫిష్, అంటే చేపలు కూడా వాళ్ళు తినొచ్చు. పాలు, పెరుగు కూడా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. అలాగే తక్కువగా ఏది తీసుకోవాలి అంటే అధికంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, చిప్స్ తింటుంటారు, జంక్ ఫుడ్ తింటుంటారు, ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్. ప్యాక్డ్ ఫుడ్స్ ఎప్పుడు తీసుకోవద్దు. ఓకే, అలాగే ఎక్కువగా చక్కెర అనేది స్వీట్స్ ఎక్కువగా తినడం డైలీ. ఇప్పుడు భోంచేసినాక కొంతమంది స్వీట్ తినే అలవాటు ఉంటది, అలా మానుకోవాలన్నమాట. స్వీట్ ఎక్కువగా తినకూడదు, అంటే ఎక్కువగా చక్కెర అనేది తీసుకోవద్దు వాళ్ళు. జంక్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకోవద్దు, అంటే ఆయిల్ ఫ్రై చేస్తే ఎక్కువ ఫ్రై చేసిన ఐటమ్స్ తింటూనే ఉంటాము. సో అలాంటివి మీ ఫ్రైడ్ ఏదైతే చేస్తారో నూనె పదార్థాలు అవి తినొద్దు అనమాట. మీరు థైరాయిడ్ ఇంత విన్నారు, తెలుసుకున్నారు, బట్ దీని గురించి మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, కేర్లెస్ చేసాం అనుకోండి, పట్టించుకోలేదు దీన్ని, అప్పుడు ఏమవుతుంది అంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ కి సంబంధించి ఏదైనా డిసీజెస్ రావచ్చు. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా అవ్వచ్చు. ఓకే, అలాగే ఎవరైతే అంటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అంటే వాటిలలో కూడా సమస్య రావచ్చు, అంటే పిల్లలు పుట్టకపోవచ్చు. అలాగే జ్ఞాపక శక్తి అనేది తగ్గొచ్చు, రైట్? సో అలాగే చాలా టైర్డ్ అయిపోతారు, అంటే తొందరగా చిన్న పనులు చేస్తే కూడా అలసిపోతుంటారు. అలాగే బరువు ఏదైతే ఉందో వెయిట్ గెయిన్, ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దాంట్లో కంట్రోలే ఉండదు, ఇంకా దాన్ని ఆపలేము. అలా వెయిట్ గెయిన్ మీరు పట్టించుకోలేదు అనుకోండి, థైరాయిడ్ సమస్య ఉంది కానీ మీరు దాన్ని కేర్ చేయట్లేదు, వెయిట్ పుటాన్ అవుతూనే ఉంటారు, అంటే వెయిట్ పెరుగుతూనే ఉంటది అది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో థైరాయిడ్ గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, కొన్ని నిజాలు కూడా ఉన్నాయి, అది కూడా నేను ఒక్కసారి చెప్తాను. అంటే థైరాయిడ్ ఉంటే చాలా మంది ఏమంటారంటే మిత్ అంటాం. మిత్ అంటే రాంగ్ స్టేట్మెంట్ చేస్తుంటారు. ఏం చేస్తారు, అరే మీకు థైరాయిడ్ ఉందా, థైరాయిడ్ ఉంటే మాత్రం మీరు ఎప్పుడు బరువు పెరుగుతూనే ఉంటారని చెప్తారండి.
అలా ఉండదండి. ప్రతి రోగిలో కూడా అలా ఉండదు. బాడీ సెన్స్‌ని బట్టి, బాడీ తత్వాన్ని బట్టి మాత్రమే వెయిట్ గెయిన్ అవుతది. కానీ థైరాయిడ్ ఉంటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారనే సమస్య లేదు. ఇంకొకటి ఏమంటారంటే థైరాయిడ్ పూర్తిగా నయమే కాదు అని చెప్తూ ఉంటారు. సో, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని మీరు పాటిస్తూ మీరు మెడిసిన్‌తో పాటు ఒక సపోర్టింగ్ థెరపీగా బయోమాగ్నెటిజం తీసుకుంటూ, అలాగే మీరు ప్రాపర్ ఇలాంటి న్యూట్రిషన్, హైడ్రేషన్, ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ కూడా లైఫ్‌లో భాగం చేసుకుంటే కంపల్సరీ థైరాయిడ్ నుంచి మనం విముక్తి పొందొచ్చనమాట. అలాగే కొంతమంది ఏమంటారంటే మందులు కొన్ని నెలలు వాడితే సరిపోతుంది అంటారు. అలా ఉండదు. మందులు మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ కంపల్సరీ వాడాలి. సొంతంగా ఎప్పుడూ కూడా మనం ఏదైనా సరే, ఏ డిసీజ్ అయినా సరే, బీపీ కానీ, షుగర్ కానీ ఏదైనా మనం సొంతంగా ఎప్పుడు టాబ్లెట్లు మానొద్దనమాట. డాక్టర్‌ని అడిగి ఆయన కన్సల్టేషన్ తీసుకొని, ఆయన సలహా తీసుకొని మనం మానేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ గూడా అంతే. కొంతమందికి లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ వాడాల్సొచ్చే పరిస్థితి ఉంటది. కొంతమందికి అంత అవసరం లేకపోవచ్చు. అందుకే మనం ఏమంటున్నామంటే మీరు సపోర్టింగ్ థెరపీలో ఉంటే, ఒక నేచురల్ థెరపీలో ఉంటే డెఫినైట్‌లీ మనం మెడిసిన్ అనేది కొంచెం కొంచెం అంటే ఎంత ఎక్కువ ఉందో అది ఎంజీ, ఆ ఎంజీ డోస్ అనేది మనం బయోమాగ్నెటిజంలో ఉన్నప్పుడు తగ్గుతూ వస్తదన్నమాట. ఒకసారి ఏమవుతదంటే అది న్యూట్రల్ అయిపోతది. న్యూట్రల్ అయిపోయింది అంటే అప్పుడు మనం డాక్టర్ సలహాతోటి మెడిసిన్ అనేది స్టాప్ చేయొచ్చు. ఓకే. సో, అందుకే థైరాయిడ్ అనేది ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఒక పెద్ద సమస్య అయితే కానే కాదు. ఖచ్చితంగా సరి అయిన పరీక్షలు అంటే ఎగ్జామినేషన్ అంటే టెస్టులు మీరు తీసుకొని ఒక డాక్టర్ సలహా తీసుకొని ఒక ఆరోగ్యమైన జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ ని మనం మార్చుకొని చేసుకుంటే కంపల్సరీ మనం ఈ థైరాయిడ్ సమస్య అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గ్రేట్ లీడర్స్. సో ఈరోజు మీకు ఈ టాపిక్ అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ విన్నందుకు, అలాగే నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ టాపిక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ దీని గురించి చెప్పాలి. ఒక అవగాహన అనేది మనం ఒక మోటో పెట్టుకున్నాం. ఏం మోటో పెట్టుకున్నాము అంటే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి హెల్త్ అవేర్‌నెస్ అనేది చెప్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎంతో మందికి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఈరోజు ఉంది. సో ఈ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళందరినీ విముక్తి చేయాలి అంటే కంపల్సరీ దీని గురించి నాలెడ్జ్ తీసుకొని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి కాబట్టి ఈరోజు ఈ సెషన్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇదన్నీ కూడా మీకు యూజ్ అవుతదని ఆకాంక్షిస్తూ, అలాగే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ గ్రేట్ సెషన్ అందరూ విని దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి ఒక్క గ్రేట్ లీడర్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ బ్యాక్ టు ద హోస్ట్ రవి గారు, బ్యాక్ టు ద హోస్ట్ హైమావతి గారు. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా మీరు ఈ థైరాయిడ్ గురించి అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దానికి మన ప్రోడక్ట్స్ వాడితే ఎలా ఉపయోగపడుతుందని చాలా వివరంగా చక్కగా చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా కొంతవరకు చెప్తారు కానీ ఇంత డీప్ గా చెప్పరు. ఒక డాక్టర్ లాగా చాలా ఎక్సలెంట్